ఈ అబ్బాయి తన పని చేస్తున్న తన ఓనర్ వైఫ్ తోనే అఫైర్ పెట్టుకుంటాడు. అయితే ఆమె కూడా ఒక పెద్ద బాధ నుంచి బయటపడతాకి ఈ అబ్బాయిని యూజ్ చేసుకుంటుంది. అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, చివరికి వీళ్ళ లైఫ్ లో ఎలా చేంజ్ అయ్యి అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ మొత్తం ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక నేను కూడా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి రూతి అనే ఒక చిన్న పాపని చూపిస్తారు. ఈ పాపకి తన ఇంట్లో ఉన్న ఫొటోస్ ని చూడటం అంటే ఇష్టం. ఇక ఈ పాప వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి మెరైన్. అయితే మెరైన్ కొడుకు రీసెంట్ గానే ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి ఈమె చాలా బాధతో చాలా డిప్రెషన్ గా ఉంటుంది. అలాగే ఇతని పేరు వచ్చేసి డెడ్. ఇతను మెరైన్ వాళ్ళ హస్బెండ్. ఇతను ఒక రైటర్. అలాగే ఇతను డ్రాయింగ్స్ కూడా వేస్తూ ఉంటాడు. అయితే డెడ్ ఇలా అంటూ ఉంటాడు, నాకు సమ్మర్ అంతా చాలా వర్క్ ఉంది, అందుకు నేను ఇంటికి రాలేను, నేను నా వర్క్ స్పేస్ లోనే ఉంటాను. ఈ 2 నెలలు మన ఇద్దరం విడివిడిగా ఉండాలి. అలాగే రేపొద్దున్న నా అసిస్టెంట్ ఒకళ్ళు వస్తారు, వాళ్ళని పికప్ చేసుకుని నువ్వే తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మెరైన్ వాళ్ళ హస్బెండ్ అసిస్టెంట్ ని తీసుకురావడానికి అతనున్న ప్లేస్ కి వెళ్తుంది. అయితే ఈ అబ్బాయి పేరు వచ్చేసి ఎడ్. ఇతను టెడ్ దగ్గర కొద్దిగా పని నేర్చుకుని ఇంకా పని నేర్చుకోవడం కోసం వస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎరైన్ టెడ్ ని ఎడ్ దగ్గర డ్రాప్ చేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఎడ్ టెడ్ ని కలుస్తాడు. టెడ్ ఎడ్ తో ఇలా అంటూ ఉంటాడు, నేను అలాగే నా భార్య కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన సెపరేట్ గా ఉన్నాము. అలాగే నేను సిటీలో ఒక హౌస్ తీసుకుని అక్కడే ఉంటున్నాను, అందుకు నువ్వు ఇక్కడే ఉండాలి. నేను సిటీ నుంచి ఇక్కడికి వర్క్ చేస్తాకు వచ్చినప్పుడు నీకేమన్నా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు అని అతను చెప్తూ, కానీ నువ్వు మెరీన్ దగ్గరే ఉండాలి అని ఎడ్ అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఎలైజ్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీకి ఫ్రెండ్ కింద ఉంటుంది. తర్వాత ఎడ్ టెడ్ తో ఇలాగంటాడు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను అని. కానీ అప్పుడు టెడ్, నాకేమీ అవసరం లేదు, నేను ఇప్పుడు ఒక ఉమెన్ కి సంబంధించిన డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు. అలాగే ఆ ఉమెన్ పేరు వచ్చేసి జూలీ. ఈమె దగ్గర మనీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈమె డ్రెస్ లేకుండా డ్రాయింగ్ వేయించుకోవాలి అని టెడ్ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మెరైన్ ని ఒక మూవీ థియేటర్ లో చూపిస్తారు. ఆ థియేటర్ లోని ఎడ్ కూడా ఉంటాడు. ఎడ్ మెరైన్ ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది ఎడ్ మెరైన్ ని లైక్ చేస్తున్నాడు అని. మూవీ అయిపోయిన తర్వాత మెరైన్ ఎడ్ ని చూసి ఎడ్ దగ్గరికి వచ్చి ఎడ్ తో మాట్లాడుతూ ఉంటుంది. మాటలు అయిపోయిన తర్వాత రేపొద్దున్న మా ఇంట్లోకి డిన్నర్ కి రా అని అతనికి ఇన్విటేషన్ ఇచ్చి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు నైట్ ఎడ్ తన రూమ్ లోని మెరైన్ ఫోటోని చూస్తూ అతను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలోని ఈ చిన్న పాప రూతి ఎడ్ రూమ్ లో ఉన్న ఫోటోలు చూస్తాను అంటేని టెడ్ ఆ పాపను తీసుకుని ఇతను రూమ్ లోకి వస్తాడు. ఈ సిచ్యువేషన్ లో ఎడ్ చాలా కంగారు పడి అన్ని నార్మల్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లోని ఎడ్ టెడ్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని అనుకుంటాడు. కానీ టెడ్ మాత్రం ఏమీ అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అంటాడు. ఇక అతను వెళ్ళిపోగానే హెడ్ మెరైన్ రూమ్ లోకి వెళ్లి మెరైన్ విడిచిపెట్టిన ఇన్నర్ వేర్స్ ని చూస్తూ అతను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మెరైన్ వచ్చి ఇతను చూసేస్తుంది. మెరైన్ హెడ్ ని చూసినందుకు హెడ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు మెరైన్ హెడ్ తో అంటూ ఉంటుంది, ఇదంతా నా తప్పే, నేను డ్రెస్ కొద్దిగా సెక్సీగా వేసుకుంటున్నందుకే నువ్వు అట్రాక్ట్ అయ్యావని ఆమె అంటూ ఉంటుంది. కానీ హెడ్ ఇలా అంటూ ఉంటాడు, ఇది మీ తప్పు కాదు, నేను స్టార్టింగ్ లోనే పింక్ డ్రెస్ లో ఉన్న మిమ్మల్ని చూసి నేను లైక్ చేశాను, అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మెరైన్ తనకి ఒక వర్క్ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లోని ఎడ్ టెడ్ ని జూలీ హౌస్ దగ్గర డ్రాప్ చేసి ఇతను ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత ఎడ్ తన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ మెరైన్ డ్రెస్ తన రూమ్ లో కనపడుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది మెరైన్ కూడా హెడ్ ని లైక్ చేస్తుంది అని. నెక్స్ట్ సీన్ లో మెరైన్ హెడ్ ని ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్లి అక్కడ టెడ్ గురించి అడుగుతూ ఉంటుంది. టెడ్ వరకు ఎక్కడి వరకు వచ్చింది, అతను ఏం చేస్తున్నాడు అని అడిగితేని హెడ్ ఇలాగంటాడు, అతను రాసే స్టోరీలోని చాలా మిస్టేక్లు వస్తున్నాయి అంట, నాకు తెలిసి అతనికి కంప్యూటర్ అవసరం అవ్వచ్చు అని ఇతను చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడు మెరైన్ అతనికి సిస్టమ్ అవసరం కాదు, అతనికి ఒక డ్రైవర్ అవసరం, అందుకే నిన్ను వాడుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. డిన్నర్ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ మెరైన్ తన కొడుకు గురించి అలాగే తను ఎలా చనిపోయాడు అన్న
విషయాలన్నీ హెడ్ కి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని మెరైన్ హెడ్ రూమ్ లోకి వస్తుంది. అక్కడ మెరైన్ తన కొడుకులు ఫోటో చూపిస్తూ ఉన్నట్టుండి హెడ్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక హెడ్ కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆ సిచ్యువేషన్ బాగా యూజ్ చేసుకుని ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లోని టెడ్ తన తీసిన ఫోటో నెగిటివ్స్ ని చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ లో ఒక ఫోటోలోని మెరైన్ హెడ్ దగ్గర చాలా హ్యాపీగా ఉండటం చూస్తాడు. అది చూసి టెడ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో టెడ్ తన రాసిన స్టోరీని ఒక మీటింగ్ లో చెప్తాడు. ఇక ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టెడ్ ఎడ్ వీళ్ళిద్దరుని కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు టెడ్ ఎడ్ కి థ్యాంక్ యూ చెప్తారు. ఎందుకంటే ఎడ్ వైఫ్ తన కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది అన్న విషయం తెలుసుకున్నాక నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె అసలు హ్యాపీగా లేదు. కానీ నిన్ను కలిసిన కాడి నుంచి నా వైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి నువ్వే కారణం అని అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లోని ఎడ్ మెరైన్ వీళ్ళిద్దరుని ఇంటిమేట్ అవుతూ ఉంటే సడన్ గా రూతి వచ్చి గట్టిగా అరిచి వీళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడు మెరైన్ నువ్వేమీ కంగారు పడకు, ఇక్కడ మేము ఒక చిన్న ఆట ఆడుకుంటున్నాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎడ్ ట్రెడ్ ని జూలీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళగానే మళ్ళా మెరైన్ తో ఇతను ఇంటిమేట్ అవుతాడు. పని అయిపోయిన తర్వాత మెరైన్ ఎడ్ తో ఇలాగంటుంది, నేను టెడ్ ని మోసం చేస్తున్నానేమో అని. అప్పుడు ఎడ్ ఇలా అంటాడు, నువ్వెందుకు టెడ్ తో ఉండటం, నువ్వు విడిగా ఉండొచ్చు కదా అని అంటేని మెరైన్ అంటుంది, టెడ్ చాలా మంచివాడు, అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని ఆమె అంటుంది. ఇంకొక వైపు ఏమో టెడ్ జూలీకి సంబంధించిన డ్రాయింగ్స్ వేయటంలో చాలా బిజీగా ఉంటాడు. ఇంకొక వైపు ఎడ్ మెరైన్ కూడా వీళ్ళిద్దరూ వీళ్ళ పనిలో వీళ్ళ బిజీగా ఉంటారు. ఇక ఆ రోజు నైట్ ఎడ్ మెరైన్ ని ఇలా అడుగుతూ ఉంటాడు, నాకు నీ దగ్గర నుంచి చాలా కావాలి, నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని. అప్పుడు మెరైన్ నాకున్న ఓపికతో నేను మొత్తం నీకు ఇచ్చేసాను అని ఈమె అంటూ ఉంటుంది. తర్వాత ఎడ్ సరే మీ కొడుకు సంబంధించిన యాక్సిడెంట్ ఎలాగైందో నాకు చెప్పు అని ఆమెని అడిగితేని అప్పుడు మెరైన్ మళ్ళా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లోని మెరైన్ రూత్ చేతికి ఒక కట్టుని కడుతూ ఉంటుంది. ఎందుకంటే రూత్ ఒక ఫోటో ఫ్రేమ్ ని పగలగొట్టేసి ఉంటుంది. దాని వలన ఆ ఫోటో ఫ్రేమ్ కొన్న గాజు వలన ఈ పాప ఏలు తెగుతుంది. అందువలన మెరైన్ ఆ పాపని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి ఆ తెగిన ప్లేస్ లోని కుట్లని వేయిస్తుంది. అయితే రూత్ చేతికి గాయం అయింది అన్న విషయం టెడ్ కి తెలుస్తుంది. అప్పుడు టెడ్ ఆమె అశ్రద్ధగా ఉన్నందువల్లనే పాప చేయి తెగింది అని అంటూ ఉంటేని ఆమె తప్పేమీ లేదు, ఆమె ఆ రోజు నైట్ పడుకుంది, నేనే పాపకి అందేలాగా ఫోటో పెట్టాను అని తప్పుని తన పైన వేసుకుంటాడు హెడ్. తర్వాత సీన్ లోని టెడ్ మెరైన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడాలి అని అనుకుంటాడు కానీ మెరైన్ మాత్రం అతన్ని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా చేయటంతో హెడ్ కూడా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇక హెడ్ కూడా టెడ్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇతను తిరిగి మెరైన్ దగ్గరికి వచ్చి తనతో ఫుల్ సాటిస్ఫైయింగ్ గా ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లోని మెరైన్ హెడ్ తో ఇలాగంటుంది, టెడ్ నన్ను చాలా దూరంగా ఉంచుతున్నాడు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, అతనికి నేనంటే ఇష్టం లేదు, నేను అతన్ని వదిలి వెళ్ళిపోతాను అని ఈమె అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని టెడ్ ఎడ్ కి జూలీకి సంబంధించిన డ్రాయింగ్స్ ఇచ్చి తన ఇంటి దగ్గర ఇవ్వమని అంటాడు. ఇక ఎడ్ కూడా ఆ డ్రాయింగ్స్ ను పట్టుకుని జూలీ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జూలీ ఇతనిపై చాలా కోపపడుతూ ఉంటుంది. ఎందుకంటే జూలీకి సంబంధించిన డ్రాయింగ్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. అలాగే ఆ డ్రాయింగ్స్ ని ఎడ్డీ కూడా చూసి ఉంటాడు. అందువలన జూలీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత జూలీ ఎడ్డీతో ఇలాగంటుంది, మీ ఓనర్ ని మా ఇంటి దగ్గరికి తీసుకురా, అతను ఒక రోజంతా కూర్చుని నా డ్రాయింగ్స్ ని వెయ్యాలి అని ఆమె అంటుంది. నెక్స్ట్ సీన్ లోని ఎడ్ టెడ్ దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన విషయాన్నంతా చెప్తాడు. కానీ అప్పుడు టెడ్ మాత్రం ఓల్డ్ డే అంతా కుదరదు, ఒక 1 అవర్ కూర్చుంటాను కావాలి అంటే అని అంటాడు. సేమ్ ఇదే విషయాన్ని ఎడ్ మెరైన్ తో కూడా చెప్తాడు. అయితే అప్పుడు మెరైన్ ఇలాగంటుంది, అతను నీతో 1 అవర్ అంటాడు కానీ అతను రోజంతా అక్కడే ఉంటాడు, అతను ఉన్నంతసేపు నిన్ను అక్కడ వెయిట్ చేపిస్తాడు, నువ్వు అతన్ని డ్రాప్ చేసి నువ్వు వచ్చే అని మెరైన్ అంటుంది. ఇక మెరైన్ చెప్పినట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఎడ్ ట్రెడ్ ని జూలీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను తిరిగి వచ్చేస్తాడు. అయితే ఎడ్ తిరిగి వచ్చిన తర్వాత మెరైన్ ఎడ్ తో ఇలాగంటుంది, నేను ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ ఫొటోస్ అన్నిటిని తీసుకువెళ్తున్నాను, ఈ ఫొటోస్ అన్ని నేను తీసుకువెళ్ళాను అన్న విషయం టెడ్ కి తెలిసిన తర్వాత నీ మీద అతను చేయి చేసుకుంటాడు, అప్పుడు నువ్వు భయపడకుండా అతను ముక్కు పైన ఒక పంచేస్తే అతను సైలెంట్ అయిపోతాడు అని ఆమె ఎడ్ కి చెప్తుంది. తర్వాత మెరైన్ రూతిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని హెడ్ కి చెప్తుంది. హెడ్ కూడా రూటిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ పని అయిపోయిన తర్వాత ఆ చిన్న పాపని ఒక రెస్టారెంట్ కూడా తీసుకువెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ట్రెడ్ ని జూలీ దగ్గర చూపిస్తారు. అయితే ట్రెడ్ తన డ్రాయింగ్స్ ని డ్యామేజ్ చేశాడు అని జూలీ ట్రెడ్ ని చంపడానికి చూస్తుంది. ట్రెడ్ కూడా అక్కడి నుంచి ఏదోకలాగా తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ట్రెడ్ ఇంటికి వెళ్లే సమయానికి మెరైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రెడ్ మెరైన్ దగ్గరికి వచ్చినా గానీ ఆమె ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మెరైన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే ఎడ్ కూడా రూతిని తీసుకుని ఇంటికి వస్తాడు. కరెక్ట్గా అదే సమయంలోని ఎడ్కి అలాగే మెరైన్ కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి కూడా తెలుస్తుంది. ఎడ్ పై చాలా కోపంతో చేయి చేసుకుంటాడు. అప్పుడే ఎడ్ కి మెరైన్ చెప్పినట్టు ఆ ముక్కు మీద పంచి ఇవ్వటం గుర్తు తెచ్చుకుని గట్టిగా టెడ్ ముక్కుపై ఒక పంచుని ఇస్తాడు. అప్పుడు టెడ్ నా ముక్కుపై ఎందుకు కొట్టావని హెడ్ ని అడిగితేని హెడ్ అంటాడు, నువ్వు ఇదంతా తెలుసుకున్న తర్వాత నన్ను ఎలాగో కొడతావని మెరైన్ కి తెలుసు, అందుకే నీ ముక్కు పైన ఒక దెబ్బ ఏమంది, అప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతావని నాతో అంది అని అంటాడు. అప్పుడు ట్రెడ్ పోతే పోయింది, ఇక్కడ ఉన్న ఫొటోస్ అని ఎందుకు తీసుకువెళ్ళిపోయింది, ఫోటో కాపీస్ తీసుకోవచ్చు కదా అని అంటేని ఆ ఫోటో కాపీస్ ఏదో నిన్నే తీసుకోమంది మెరైన్, అలాగే పాపను కూడా నిన్నే చూసుకోమంది అని హెడ్ అంటాడు. ఇక ఆ సిచ్యువేషన్ లో ట్రెడ్ కూడా చాలా కోపం వచ్చి నువ్వు వచ్చే ఆదివారం నుంచి పని నుంచి మానేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. దానికి హెడ్ కూడా ఓకే చెప్తాడు. ఇంకా అదే రోజు నైట్ ఈ గొడవ అంతా చల్లబడిన తర్వాత ట్రెడ్ తన కొడుకు ఎలా చనిపోయాడు అన్న విషయం హెడ్ కి చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జూలీ దగ్గర పనిచేసే ఒక పనోడు ట్రెడ్ దగ్గరికి వచ్చి, సార్ ఆ రోజు గొడవలోని నేను మీకు సపోర్ట్ చేసినందుకు జూలీ నన్ను పని నుంచి తీసేసింది, ఇప్పుడు నాకేం చేయాలో అర్థమవుతలేదు అని అంటేని ట్రెడ్డే అతను కూడా పనిలో పెట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్ లోని హెడ్ వాళ్ళందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లాస్ట్ సీన్ లోని ట్రెడ్ అలాగే ఆ చిన్న పాప ఈ కొత్తగా పనిలో జాయిన్ అయిన వ్యక్తి వీళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా గార్డెన్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి కుదిరితే ఒక కమెంట్ పెట్టి మన ఛానల్ పై ఎప్పుడు మీ సపోర్టింగ్ ని చూపిస్తూ ఉండండి.